ప్రజల సహకారం లేనిదే ఏ కార్యక్రమం విజయవంతం కాదు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని తీసుకురావాలంటే ప్రజల సహకారం అవసరమని రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి జనార్దన్ రెడ్డి, ఇందిరమ్మ దంపతుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా మెగా ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ రహిత బనగానపల్లె లక్ష్యంగా నా బనగానపల్లె నా ఆరోగ్యం పేరుతో నిర్వహించిన మెగా ర్యాలీలో కలెక్టర్ రాజకుమారి గనియా, ఎస్పీ ఎస్సీ ఆదిరాజ్ సింగ్ రాణా తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరు ఒక్కటే దానివల్ల ఎన్ని లాభాలున్నాయి, దానివల్ల ఎంత కష్టం ఉంది. ఒక్కరోజు మనం ఈ రోజు ప్లాస్టిక్ మార్చేస్తే ఈ క్యాన్సర్ ఒకరు డాక్టర్ గారు కూడా చెప్పారు. ఆ డాక్టర్ చెప్పిన మాటలు వింటే భయపడవలసి వస్తుంది. ఈ రోజు క్యాన్సర్ వల్ల గతంలో ఎవరికో ఒక్కరికో ఇద్దరికో ఎక్కడో వినేవాళ్ళం క్యాన్సర్ అంటే అది ఒక మహాభూతం అని. ఇప్పుడు క్యాన్సర్ సర్వసాధారణమైపోయింది. 45 ఆసుపత్రులు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా దానికి బాగు చేయలేనటువంటి వ్యాధి. ఆ వ్యాధికి మూలమైనటువంటి వేరు ఈ ప్లాస్టిక్. ఆ వేరుని తీసేస్తే మనకు ఖచ్చితంగా కూడా మన ఆరోగ్యాలు బాగుపడతాయి, మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఎవరు ఆరోగ్యంగా బతకాలంటే ప్లాస్టిక్ లేకుండా కూడా చేయాలి. దీని వలన మన ఆరోగ్యంతో కాపాడుకుంటాం. అదేవిధంగా మన పరిసర ప్రాంతాలను బాగు చేసుకుంటాం. అదేవిధంగా మన గ్రామాన్ని కానీ మన వీధిని కానీ మనమందరూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అవకాశం వస్తుంది. ఈరోజు మీటింగ్ పెట్టుకున్నారు. ఈరోజు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో చెప్పారు. ఈరోజు మా యొక్క హెడ్ మాస్టర్లు, టీచర్లు, కరెస్పాండెంట్లు చెప్తేనో ఈరోజు మేము వచ్చాము, లేకుంటే మా మహిళా సోదరిమణులు కూడా వచ్చారు. ఇది ఒక మామూలుగా తీసుకోవద్దు. మనమందరం కూడా పద్ధతులతో పనిచేస్తాం. ముఖ్యంగా విద్యార్థులు ప్రతి నిత్యము మీ తల్లిదండ్రులకు చెప్పండి లేవగానే, అమ్మ మన ఇంట్లో ఈరోజు ప్లాస్టిక్ లేకుండా వాడద్దు, ప్లాస్టిక్ లేకుండా చేద్దాం అనేటువంటిది చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఒక్కటే దానివల్ల ఎన్ని లాభాలున్నాయి, దానివల్ల ఎంత కష్టం ఉంది.